ఇక్కడ చూడండి ఎప్పుడు ఇది రిలీజ్ అయింది, జియో నెంబర్ ఎప్పుడు రిలీజ్ అయింది. సో నైట్ నిన్న చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తాను చూడండి. సో 16th జూన్ అంటే దాదాపు 2 నెలలు దాటిపోయింది, దాదాపు 2 నెలలు దాటింది. సో జూన్ మంత్ లో ఎవరికి తెలవకుండా ఈ జియో నెంబర్ 97 ని రిలీజ్ చేశారు గవర్నమెంట్. మరి ఎవరికైనా తెలుసా? 2 నెలలు అవుతుంది, ఎవడైనా చెప్పిండా? ఇవాళ బయట పడ్డది, ఎవరు పబ్లిక్ బయట పడ్డది, ఇవాళ బయట పడ్డది. అర్థమైందా? ఇది ఎవరో కాపీని స్కాన్ చేసి పంపించారు. సో మీకు చూపిస్తా చూడండి, ఇది స్కాన్ చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఇక్కడ ఏమొచ్చింది స్కానెడ్ విత్ ద ఓకే అంటే దీన్ని స్కాన్ చేసుకుని ఆ ఫైల్ ని స్కాన్ చేసుకొని ఓకేనా, స్కాన్ చేసుకొని బయట రిలీజ్ చేసిరు, దొంగతనంగా రిలీజ్ చేసిరు. అర్థమైందా? అంటే ఎవరికి తెలియకపోతుండే, ఇది ఎవరికి తెలియకపోతుండే, ఇట్లా ఫోన్లలో స్కాన్ చేసి పీడిఎఫ్ రూపంలో ఎవరో ఒకరు లీక్ చేశారు. ఇది అర్థమైందా? ఇది లీక్ జరగకపోతే మనకి ఈ ప్రాబ్లం తెలియకపోతుండే. అర్థమవుతుందా? అంతా చెప్పిన పైన ఆర్డర్స్ అంతా ఎవరెవరికి వెళ్తుంది చూడండి, ఎవరెవరికి వెళ్తుంది చూడండి. ఇక్కడ ఏ డిపార్ట్మెంట్స్ వస్తున్నాయి చూడండి. సో ద లేబర్, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్తుంది, ఓకేనా. అండ్ ఇక్కడ ద హయ్యర్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఎవరు కనిపెట్టుకోండి, ఎవరు? టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా వర్తిస్తుంది. అర్థం చేసుకోండి, ఇక్కడ ఏంది టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వేస్తుంది, అండ్ ద ఇండస్ట్రీస్ అండ్ కామన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్తుంది, అండ్ ద జనరల్ అడ్మినిస్ట్రేషన్ క్యాబినెట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా వెళ్తుంది. అంటే చూడండి, ఇప్పుడు చెప్పిన జియో అయితే ఎవరెవరికి వెళ్తుంది అన్ని, అంటే మన టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి కూడా ఈ కాపీస్ వెళ్తున్నాయి. చూసిరా ఏం చేసిరు మన హెచ్ఓడీలు, ఏం చేసిరు మన ప్రిన్సిపల్ సార్లు, ఏం చేసిరు ఈ జియో పాస్ అయినప్పుడు ఏం చేసిరు? దాచిపెట్టిర్రు, పబ్లిక్ కి తెలియకుండా, స్టూడెంట్ కి తెలియకుండా దాచిపెట్టిర్రు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కాపీ 2 అంటే ఈ జియో కాపీ ఎవరెవరికి వెళ్ళాలి? ఈ జియో కాపీస్ ఎవరెవరికి వెళ్ళాలంటే ఆల్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సెక్రటరేట్స్ వాళ్ళకి వెళ్తుంది, ఆల్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్. చూడండి వీళ్ళందరికీ కాపీ వెళ్ళినప్పుడు ఈ జియో గురించి అందరికీ తెలుసుంటాయి కదా. అయినా ఇలా తెలంగాణలో ఎవ్వడు రెస్పాండ్ అవుతలేడు, ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ రెస్పాండ్ అవుతలేడు. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ లో చదివే ఎంప్లాయ్మెంట్స్ వాళ్ళ పిల్లలందరూ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలలో చదువుతారు, పెద్ద పెద్ద నారాయణ చైతన్య కాలంలో చదువుతారు, లేదంటే అమెరికాలో వేరే వేరే దేశాలకు పంపించి చదివించుకుంటారు. కానీ ఒక కామన్ మ్యాన్, ఒక మిడిల్ క్లాస్, ఒక గరీబోళ్ళు వాళ్ళు లేక వాళ్ళకి తక్కువ టైంలో ఇంజనీరింగ్ చదువు కావాలని చెప్పి డిప్లొమా ఇంజనీరింగ్ తీసుకుంటే వాళ్ళకి ఈ గవర్నమెంట్ ఇలా ఏం చేస్తుందంటే విద్యని వ్యాపారం చేస్తుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది? విద్యని కూడా వ్యాపారం చేస్తుంది. మీరు అందరు గుర్తించాలండి.